లో కాంగ్రెస్కు స్ట్రైట్ ఫైట్ ఎవరితో మీకు క్లారిటీ ఉందా? స్ట్రైట్ ఫైట్ అంటే ఇప్పుడున్నటువంటి నిన్నటి వరకు పాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ మాతో పోటీ పట్టడం, ఇద్దరు కలిసి మాతో పోటీ పట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు అక్కడక్కడ మమేకమై పోటీ పట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ ఇద్దరు కూడా పోటీ పడలేరు. భట్టి గారు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని చెప్పి ఇంతకుముందు అన్నారు. చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు ఎటుపోతుంది సార్? ఆయా ఓటు బ్యాంక్ ఎటుపోతుంది అనేది ఓటు వేసిన తర్వాత కానీ తెలియదు. మీ అంచనా ఏంటి సార్? మా అంచనా ప్రకారం చాలామంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ప్రజాప్రభుత్వంకి వెళ్ళి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఇంత ఎక్కువ మొత్తంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీలో చేరికలు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. సార్, మొన్నటి విజయంలో మీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా అన్ని వర్గాల కార్యకర్తలు కానీ అన్ని వర్గాల వాళ్ళు కలిసి పనిచేశారు కదా సార్. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యున్నతమైనటువంటి పదవులు కావచ్చు, కీలకమైనటువంటి పదవులు కూడా కావచ్చు, ఒకే సామాజిక వర్గానికి, బ్రాకెట్లో రెడ్డి సామాజిక వర్గానికి అని చెప్పచ్చు, వారికే వెళ్తున్నాయి. మేమంతా కూడా కష్టపడి పని చేశాం. అత్యున్నతమైనటువంటి పదవులు కానీ సలహాదారులకు కానీ ఏవైనా కానీ కొన్ని వర్గాల ప్రజలకు రావట్లేదు, కొన్ని వర్గాల వ్యక్తులకు రావట్లేదు. సో ఏంటి ఇది? ఈ రకమైనటువంటి వివక్ష ఉంది ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటిది. ఒక బ్రాండ్ ఏమన్నా ఏర్పడిందా? దాని మూలంగా కూడా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేసేటువంటి పార్టీ. రాహుల్ గాంధీ గారి ఆలోచన కానీ లేకపోతే మా ఖర్గే గారి ఆలోచన కానీ మీకు స్పష్టంగా తెలుసు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే సామాజిక న్యాయం. మేము వచ్చిందే 3 నెలలు కాలేదు, ఇంకా 5 సంవత్సరాలు ఉంది. డెఫినెట్గా అందరికీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సముచితమైనటువంటి స్థానం ఈ ప్రభుత్వంలో పాలనలో భాగస్వాములుగా చేస్తాం. ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. 100% ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. భట్టి గారు, ఉన్నదే సమయం ఉన్నదే తక్కువ. ఇప్పుడే ఇది ఒక్కటే అంతిమ నిర్ణయం కాదు కదా. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, చేసుకుంటూ పోతూ ఉన్నాం కదా. భట్టి గారు, తెలంగాణలో ఉద్యోగులు చాలా రోజుల తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత 1వ తారీఖు మీ నాయకత్వంలో జీతాలు తీసుకుంటున్నారు. కానీ భట్టి గారి వైపు ఉద్యోగులంతా చూస్తున్నారు సార్, పిఆర్సీ ఇస్తారని, డిఏ ఇస్తారని. ఇస్తాం సార్, డెఫినెట్గా ఇస్తాం. కానీ ప్రయారిటైజ్ చేసుకుంటూ ముందు ప్రయారిటీ పరంగా ముందున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు, ఆకలితో అల్లాడుతున్నటువంటి, ఉదాహరణకి ఈ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ లేకపోతే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ హాస్టల్స్లో కానీ చదువుకునేటువంటి బిడ్డలకి డైట్ బిల్స్ కొన్ని నెలల నుంచి ఇవ్వలేదు. సో ప్రయారిటైజ్ చేసి వాళ్ళ ముందు క్లియర్ చేసుకుంటూ పోయాను. ఇట్లా ప్రయారిటైజ్ చేసుకుంటే డెఫినెట్గా ఉద్యోగస్తులకు వచ్చేవి కూడా డెఫినెట్గా చేస్తాం.